వెల్కమ్ టు ఎస్టీఎన్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. భూగ్రహాన్ని కాపాడుకుంటేనే జీవజాతికి మనుగడ ఉంటుందని హరిత విప్లవ మండలి అధ్యక్షులు లక్ష్మారెడ్డి, నాబార్డ్ డీడీఎం షణ్ముఖ శర్మలు అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ సిజిఆర్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనం పెరిగితేనే వాతావరణంలో సమతుల్యత ఏర్పడి జీవులు నివసించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. పాఠశాల ఆవరణలో 24 రకాల అరుదైన ఔషధ మొక్కలచే ఏర్పాటు చేసిన మెడిసినల్ గార్డెన్ను, వాన నీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను, సహజ ఎరువుల కోసం ఏర్పాటు చేసిన కంపోస్ట్ పిట్లను, ఆరోగ్యకర కూరగాయల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలోని కిచెన్ గార్డెన్ను వారు ఈ సందర్భంగా ప్రారంభించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి పర్యావరణ పరిరక్షణ కోసం పలు సూచనలు చేశారు. తన కృషిని అభినందించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ తిలకించారు. విత్తన బంతులు, పిచ్చుకల గుళ్ళు, చేతి సంచులు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, ఎర్త్ క్లబ్ సమన్వయకర్త వార్ల మల్లేశం, ఉపాధ్యాయులు సిద్రాములు, త్రిగుణ తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఒక మంచి వైపు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక దాంట్లో మనం పట్టు దొరికితే ఒక మంచి వైపు వెళ్ళినప్పుడు మనం చెడు అందులోకి రాదు, దగ్గరికి రాని కదా. ఒక మంచి ఆలోచన వైపు వెళ్తారు. మంచి ఆలోచన మీరు నేర్చుకునేటట్లే ఉంటుంది, చేసేటట్లే ఉంటుంది, మన చర్య అట్లే ఉంటుంది, మన జీవితం కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే ఇది నిజంగా ఈ పర్యావరణం గురించి ఒక పని ఆలోచన చేయాలి, అది పిల్లల ద్వారానే చేయాలనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాల నుంచి పర్యావరణం మీద పనిచేస్తున్న మన సంస్థ కౌన్సిల్ ఫర్ క్లీన్ లొకేషన్. ఎంతమంది లేరు, ఇంతమంది పిల్లలతో ఒక గ్రామంలో, చిన్న గ్రామం, ఆ గ్రామంలో దేవాలయంలో పిల్లలు కొద్దిమంది ఆత్మీయులతో మొదలుపెట్టి, నిజంగా ఆ రోజు పిల్లలతో మొదలుపెట్టినప్పుడు మేము పిల్లలు ఎప్పుడే పనిచేస్తామని ఆ రోజు మేము అనుకున్నాం. ఎవరో ఆలోచన వచ్చింది, ఆ పక్కన స్కూల్కి వెళ్ళారు, పిల్లలు రమ్మంటే కొంతమంది పిల్లలు వచ్చారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మొత్తం వేసుకొని పని మొదలు పెట్టలేదు.